హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. శ్రీ పూర్ణానంద స్వామివారి సచ్చరిత గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 33వ భాగం తెలుసుకుందాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. పరబ్రహ్మానంద స్వరూపుడును శాశ్వత సుఖమును ప్రసాదించేవాడు, కేవలం ఆత్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వాలను అతిక్రమించినవాడు, సర్వవ్యాపకుడు, తత్వమసి మొదలగు చతుర్విధ మహావాక్యముల యొక్క లక్ష్యార్థమైన సచ్చిదానందాత్మకమైన వాడును, అద్వితీయుడును, శాశ్వతుడును, నిర్మలుడును, నిశ్చలుడును, సర్వభూతములలోని బుద్ధికి సాక్షి అయి ఉండేవాడును, భావాతీతుడును, త్రిగుణాత్మికదేగు మాయలేనిదగుడచే నిర్గుణమై త్రికాల అతీతుడై సర్వదా ప్రసిద్ధమై ఉన్న ఆ గురు పరబ్రహ్మానికి నమస్కరిస్తూ ఉన్నాను. అసలు పరమాత్మ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గురించి వివిధ మతాలు, మత గ్రంథాలు రకరకాలుగా నిర్వచించాయి. సనాతన హైందవ సాంప్రదాయానికి మూలాధారమైన వేదాల్లో వారు అవినాశులు, ఆత్మస్వరూపులు అంటే జ్యోతిస్వరూపులు, సర్వాంతర్యామి, సర్వజ్ఞులు, నిరాకారులు, నిర్గుణులు, సర్వశక్తి సంపన్నులు, సర్వదేవత, సర్వ గురు స్వరూపులు అని వెల్లడిస్తూ ఉన్నాయి. అలాంటి నిరాకారులైన పరమాత్మ దేశ కాల మాన పరిస్థితులను బట్టి అవతరిస్తూ ఉంటారు. అంటే ప్రతి అవతారము పరిస్థితుల ప్రభావానికి అనుగుణంగా ఉంటుంది. అవతార పురుషుని యొక్క బాహ్య రూపంతో పాటు ప్రవృత్తిలో కూడా అంతరం కనిపించడం సహజం. కానీ రూప ప్రవృత్తులు ఎలా ఉన్నా వారు సదా సచ్చిదానందులే. ఒక ఉదాహరణగా తీసుకోవాలంటే త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ యొక్క 2 అవతారాలైనప్పటికీ ఆ అవతారాలలో కనిపించే అంతరం ఎంత భిన్నంగా ఉందో మనకు తెలిసిందే. పరమాత్మ స్వరూపులైన మహద్గురు శ్రీ పూర్ణానందుల వారి విషయానికి వస్తే ఈ అవతారాన్ని వారిలో ఎలా సమన్వయం చెందాయో చాలా వరకు ఇప్పటికే మనం భక్తుల అనుభవాల ద్వారా తెలుసుకున్నాం. అయినా ఆ నిముత్యాల వంటి మరికొన్ని లీలలను పరిశీలిద్దామా? శ్రీ పూర్ణానంద స్వామి వారికి భక్తులపై గల కరుణ వాత్సల్యం గురించి వివరించడం అనేది అసాధ్యమే. కొన్ని సందర్భాలలో వారి వాత్సల్యానికి భక్తులు కరిగిపోయేవారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి భక్తులపై గల ఆ కరుణ వాత్సల్యాలు కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో వారు తమ నిజ స్వరూపాన్ని గురించి భక్తులకు సూచించేవారు. 1976వ సంవత్సరంలో సంఘటన జరిగింది. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారు తమ తపోస్థానంలో కారంగి కృష్ణమూర్తి గారితో గురువుల విషయాల గురించి మాట్లాడుతూ, జిల్లెళ్లమూడి అమ్మవారు తమ భక్తులతో స్వామివారి వారి గురించి మీరేమనుకున్నారు? వారు గురువు కానీ సద్గురువు కానీ కాదురా, వారు మహద్గురువులే అనే మాటను ధృవపరుస్తూ, నేను మహద్గురువునే అని శ్రీ పూర్ణానంద స్వామివారు స్పష్టం చేశారు. అలా మరొకసారి స్వామివారు తమ అపర రూపమైన దివ్యజ్యోతి స్వరూపాన్ని చూసి, అహం బ్రహ్మరూపీ బ్రహ్మస్వరూపీ, అహం సర్వవ్యాపీ సర్వస్వరూపీ, అహం సర్వరూపీ అహం సత్యరూపీ, అహం నిర్వికల్పీ అహం నిర్వికారీ, అహం శివరూపీ శివస్వరూపీ, అహం ఆనందరూపీ మంగళస్వరూపీ, అహం నిత్యరూపీ నిర్మలస్వరూపీ, అహం సర్వవ్యాపీ అహం సర్వసాక్షి అని శ్లోక రూపంలో వర్ణించారు.
భక్తులు తమ అనుభవాలను బట్టి శ్రీ పూర్ణానంద స్వామివారు మానవతాతీత శక్తులున్న మహనీయులని, శివావతారులని, శివశక్తి స్వరూపులని అంటూ ఉంటారు. శ్రీ పూర్ణానంద స్వామివారి అసలైన స్వరూపాన్ని దర్శించిన పుణ్యాత్ములు ఎవరన్నా ఉన్నారా అంటే లేరని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఉన్నారని చెప్పడం మాత్రం చాలా సాహసమే. అలాంటిది అక్షర జ్ఞానమే లేని ఒక అంధురాలికి ఒకసారి తమ దివ్య దర్శన భాగ్యం ప్రసాదించారు పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామివారు. ప్రతి అణువు పరవశంతో పులకరించిపోయే ఆ అపరూప సంఘటనను స్వామివారి భక్తులు దాదాపు 10-15 మంది ప్రత్యక్షంగా చూడటం ఎంతటి అదృష్టమో కదా. శ్రీ పూర్ణానంద స్వామివారు అప్పట్లో అటకేశ్వరం ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు. ఒకరోజు అక్కడ జరిగే ఒక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పూజా కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోయాయి. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక కొనుకు తీయవచ్చునని కొంతమంది భక్తులు అటకేశ్వర ఆలయానికి వెళ్ళారు. శ్రీ పూర్ణానంద స్వామివారు ఆశ్రమం వెనుక వైపు ఉన్న కుంకుడి చెట్టు కింద అరుగు మీద మంచం వేసుకుని దాని మీద ఆసీనులై ఉన్నారు. మిగిలిన భక్తులు వారికి సమీపంలో కూర్చున్నారు. ఇందులో వర్ణించిన ఆశ్రమం కానీ కుంకుడి చెట్టు కానీ ఇప్పుడు లేవు. సహజంగా హాస్యప్రియులైన శ్రీ పూర్ణానంద స్వామివారి సమక్షంలో అక్కడున్న భక్తులు ఒకరితో ఒకరు చతురోక్తులు విసురుకుంటూ వినోద కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఆశ్రమానికి ఆనుకునే ఉన్న ముకుందాశ్రమం నుండి ఒక భక్తురాలు పాడే భక్తి రస ప్రధానమైన ఒక పాట వీణుల విందుగా వినిపించసాగింది. పాటకు అనుగుణంగా ఒకరు డక్కీ కూడా వాయిస్తున్నారు. ఎవరా పాట పాడుతున్నది అన్నట్లు శ్రీ పూర్ణానంద స్వామి వారు అటువైపు చూశారు. వారి భావాన్ని గ్రహించిన ఒక భక్తుడు, ఇంతకు ముందే 4 భిక్షకులు అక్కడికి వెళ్ళటం నేను చూశాను, వాళ్లే పాడుతున్నారేమో అని కొంత చులకన భావంతో అన్నాడు. దానికి శ్రీ పూర్ణానంద స్వామి వారు వెంటనే ప్రతిస్పందించారు. భిక్షకులైతేనేమి ఎంత భక్తిభావంతో పాడుతున్నారు. పుష్పం యొక్క అందం చూడక తుమ్మెద అందలి మధువును మాత్రమే గ్రోలినట్లు మనం ఒక వ్యక్తి అధముడా అధికుడా అని కాకుండా అతనిలోని ప్రతిభను, మంచితనాన్ని మాత్రమే గుర్తించాలని హితబోధ చేశారు. అప్పుడతను, స్వామీజీ, ఆ నలుగురిలో పెద్దవాళ్ళిద్దరూ 2 కళ్ళు లేని గ్రుడ్డివారు, జీవితాంతం వారు ఎలా గడుపుతారో అని అనగా శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు, 2 కన్నులు లేకుంటే వారి సంగతి 3 కన్నుల వాడు చూసుకుంటాడులే, మధ్యలో నీకెందుకంత బాధ తాపత్రయం అని అన్నారు. ఇంతలోనే ఆ 4 భిక్షకులు శ్రీ పూర్ణానంద స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. ఆ 4గురిలో అందరికంటే పెద్దది అక్కగా పిలువబడుతున్న ఆవిడకు దాదాపు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ కేవలం ఒక గ్రుడ్డిది అని అంటే సరిపోదేమో. కారణం, 2 కన్నుల్లోనూ కనుగుడ్లు కూడా లేక ఆమె ముఖం చూస్తూనే ఎవరికైనా బాధతో హృదయం ద్రవించే విధంగా ఉంది. ఆమెకు సహాయంగా ఉండడానికి ఆమెతో ఒక 8 సంవత్సరాల వయసున్న అమ్మాయి కూడా తోడుగా వచ్చింది. అలాగే ఆమె తమ్మునిగా పిలువబడే అబ్బాయికి దాదాపు 18 సంవత్సరాల వయసు ఉంటుంది. అతనికి తోడుగా 10 సంవత్సరాలున్న ఒక పిల్లవాడు వచ్చాడు. భక్తులలో ఒకరు పాటలు పాడే ఆ పెద్దమ్మాయిని శ్రీ పూర్ణానంద స్వామివారి దగ్గరకు తీసుకువెళ్లారు. మిగతా వాళ్ళని స్వామివారికి సాధ్యమైనంత సమీపంలో కూర్చోబెట్టారు. మంచం దగ్గర కూర్చున్న అమ్మాయి మెల్లగా తడిమి చూస్తూ శ్రీ పూర్ణానంద స్వామివారి 2 పాదాల క్రిందుగా తన 2 అరచేతులను పెట్టి వారి పాదాలపై తన శిరస్సును ఉంచి నమ్రతగా నమస్కరించింది. ఆ తర్వాత మెల్లగా తల ఎత్తి స్వామివారి వంక చూస్తూ 2 చేతులు జోడించి దీనంగా 2 నిమిషాలు అలాగే ఉండిపోయింది. నుండి ఎగసి వచ్చే ఆవేదనను ఎలాగో నిగ్రహించుకొని గొంతు సవరించుకుని శ్రావ్యంగా ఒక పాట పాడింది. అంతకుముందు ప్రక్క ఆశ్రమంలో పాడిన పాటను పాడమంటే ఆ పాట కూడా పాడింది. శ్రీ పూర్ణానంద స్వామివారి పాట చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటే ఆ 4 ఎంతో సంబరపడిపోయారు. తరువాత డక్కీ కొడుతున్న అబ్బాయి కూడా ఒక పాట పాడుతుంటే అక్క కూడా గొంతు కలిపింది. ఆ తర్వాత ఆ అక్క తమ్ముళ్ళ మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగింది. అక్క అంటుంది, ఒరే తమ్ముడు, మొన్న నీవు కొత్తగా నేర్చుకున్న పాట పాడరా అని.
అప్పుడు తమ్ముడు అంటున్నాడు, అక్క నాకు ఆ పాట పూర్తిగా నోటికి రాదుగా ఎలా అంటున్నాడు. పర్వాలేదులే వచ్చిన వరకే పాడు, స్వామీజీ కూడా వింటారు అంటుంది అక్క. వచ్చి రాక నేను పాడుతుంటే స్వాములోరు తప్పులు పడతారేమోనే అక్క అంటున్నాడు ఆ తమ్ముడు. అలా ఎప్పటికీ చేయరు అనే భావం వచ్చేలా తల అడ్డంగా ఊపుతూ, ఒరే తమ్ముడు, అలా ఎప్పుడూ తప్పులు పట్టర్రా, అసలు మనమెంత, మన బ్రతుకులెంతరా, ఓనమాల కూడా రానోళ్ళం, అందున రెండు కళ్ళు లేని కబోదులం, మనలాంటి వారు పాడే పాటల్లో నాయనలాంటి వారు కూడా తప్పులు పడితే మనకింక దిక్కెవర్రా, మన గోడు ఇంకే దేవునికి చెప్పుకోవాలిరా అని అంటుంటే ఆమె కంఠం దుఃఖంతో బొంగురుపోయింది. పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని పళ్ళ బిగువున నిగ్రహించుకోగలిగిన కారే కన్నీటిని మాత్రం ఆపుకోలేకపోయింది. ఆమె స్వామీజీ వైపు తిరిగి మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు జోడించి వారి ముఖంలోకి దీనంగా చూస్తూ, నాయనా, నేనేమైనా తప్పుగా మాట్లాడినానా? మీరే చెప్పండి. అసలే ఆడపుట్టుక, అందులో కండులేని కపోదిని చేసి అడుక్కుని తినే రాత రాచి నన్ను పంపిస్తే వీళ్లను నేనెట్లా సాకాలి? ఈ లోకంలో నేనెలా బతకాలి? అసలు ఎందుకు బతకాలి? మీరే చెప్పండి నాయనా, మీరే చెప్పండి అని అతి దీనంగా ఆర్తిగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని అడిగింది. ఆ ప్రశ్నలు స్వామీజీ హృదయాంతరాలలో సూటిగా తగిలినట్లున్నాయి. అలా ఆర్తిగా ఆరాధనాపూర్వకంగా చూసి ఆమె కళలోకి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అనుగ్రహపూర్వకంగా సూటిగా ఒక చూపు చూశారంతే. కరెంటు షాకు తిన్నట్లుగా ఆమె ఒక్కసారి అదిరిపోయింది. తీవ్రమైన చలిజ్వరం వచ్చిన వ్యక్తి వలె ఆపాదమస్తకం గజగజ వణికిపోతుంది. ఆమెకు ఏ అద్భుత దృశ్యం కనపడిందో కానీ పట్టరాని సంతోషంతో పరవశించిపోతోంది. తన్మయత్వంతో తల అటూ ఇటూ ఊపింది. నోట సరిగా మాటలు రాక తొట్రుపడుతూ మందస్వరంతో, తండ్రి తండ్రి, దర్శనమిచ్చావా, అందుకే ఇక్కడకు పిలిపించుకున్నావని పదే పదే పలవరిస్తోంది. అపరాధం ఉంటే క్షమించు తండ్రి అన్నట్లో ఏమో కానీ అప్పుడప్పుడు తన రెండు చెంపలపై తన చేతులతో మెల్లగా కొట్టుకుంటూ ఉంది. ఆ సమయంలో అంతకు ముందు లేని ఒక దివ్య కాంతి ఆమె ముఖంలో స్పష్టంగా కనపడసాగింది. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు తమ దృష్టిని ఆమెపై నుండి మరల్చుకుని ఆమె తలపై ఆశీర్వదిస్తున్నట్లు తమ హస్తం ఉంచారు. శరణాగతి కోరి శివలింగాన్ని ఆర్తితో ఆలింగనం చేసుకున్న భక్త మార్కండేయుని వలె ఆమె కూడా స్వామీజీ వారి ఒడిలో వ్రాలిపోయి వారి పాదాలను గట్టిగా ఆలింగనం చేసుకుని మైమర్చిపోయింది. హృదయాన్ని కదిలించి వేయగల ఆ దృశ్యం చూసి అక్కడున్న వాళ్ళు కళ్ళు చెమ్మగిల్లాయి. పైగా కన్నులు లేకుండా స్వామీజీ స్వస్వరూపాన్ని దర్శించగలిగిన ఆమె కబోది ఎలా అవుతుంది? రెండు కళ్ళు ఉండి కూడా స్వరూపాన్ని చూడలేని మేము కదా అసలు గుడ్డివాళ్ళమని వాళ్ళకు అనిపించింది. అర్హతలున్న వారికి ప్రపంచంలో ఎన్నో ప్రతిఫలాలు ఉంటాయి, కానీ ఏ అర్హత లేని వారి కొరకు భగవంతుడు తన ప్రేమలో కొంత భాగం కేటాయించి ఉంచుతాడు అనే మహావాక్యం కూడా వాళ్లలో అప్పుడు మెదలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితోనూ ఆధ్యాత్మిక బంధువులతోనూ సబ్స్క్రైబ్ చేయించండి. అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ. ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః.